నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మరి ఇవాటి అమృతంలో రెండు చక్కటి సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. సో ప్రతి వంటని మీ అందరూ చూస్తున్నారు, నచ్చినవి చేస్తున్నారు. అలాగే మాకు అంటే బయట ఎప్పుడన్నా కలిసినప్పుడు అమృతం ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక ప్రోగ్రాము అందరినీ అలరిస్తోంది, అందరికీ ఉపయోగకరంగా ఉంది అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. సో చాలామంది అంటే కొంచెం ఈ సింపుల్ వంటకాలని, చాలా అంటే హెల్త్తో కూడుకున్నటువంటి వంటకాలని బాగా ఎక్కువగా ట్రై చేస్తున్నారు ఈ మధ్య. బికాజ్ అవేర్నెస్ పెరిగిపోయింది హెల్త్ పట్ల. సో అందరూ కూడా ఏంటి అంటే ఓవరాల్గా లైఫ్ అంటే జీవన శైలిని మార్చుకుంటున్నారు. అంటే ఒక వాకింగ్ కానివ్వండి, ఒక వ్యాయామం కానివ్వండి, అక్కడి నుంచి తీసుకున్నా కూడా ఆహార పద్ధతులు అంటే వీటన్నిటిలో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. అది చాలా మంచి విషయం, మంచి మార్పు. మరి అలాంటి వంటల్లో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బెండకాయ శనగపిండి వేపుడు కూర. సో మామూలుగా కూర వేపుడు అంటే మనకు తెలుసు, కూర అంటే తెలుసు, వేపుడు కూర ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బెండకాయ బేసిక్గా ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అందుకే బెండకాయ కూర ఖచ్చితంగా అందరూ తినాలి. కొంతమంది బెండకాయ అంటే అఫ్కోర్స్ చాలా మందికి ఇష్టం, బెండకాయ 90% ఇష్టమే, 10% అలా కొంచెం వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో బెండకాయ చాలా చాలా మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ కారకాన్ని తగ్గించే ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మంచిది. అండ్ అంతేకాకుండా అంటే ఓవరాల్గా హెల్త్ పరంగా చూసుకున్న తర్వాత క్యాన్సర్ కారకాన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయం చూసుకున్న అన్నిట్లో కూడా మనకు బెండకాయ చాలా ప్రథమంగా సూపర్గా హెల్ప్ చేస్తుంది. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ముందు శనగపిండి తీసుకుందాం. అందులో కాస్త ఉప్పు, జస్ట్ దీనికి సరిపడా, మళ్ళీ గ్రేవీలో తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త నిమ్మరసం, అంటే మంచి పులుపు టేస్ట్ రావడానికి నిమ్మరసం చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది యాక్చువల్లీ. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకోవాలి. అంటే మనకు బజ్జీ పిండి ఉంటుంది కదండి, సో అలా అలా కలుపుకోవాలన్నమాట. సరిపో, మరీ పల్చగా వద్దు, మరీ తిక్కుగా అక్కర్లేదు. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇది ఒకసారి ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకుందాం. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా యాక్చువల్గా బెండకాయ చాలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, సో గర్భిణీ స్త్రీలు కూడా రెగ్యులర్గా బెండకాయ తింటూ ఉండాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా చక్కగా చాలా సన్నగా తరుక్కున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. లావుగా కాదండి, చాలా అంటే అసాధ్యమైనంత పల్చగా అని చెప్పచ్చు. ఓకే, ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇది ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలన్నమాట. మామూలుగా పకోడీ కూరలు అంటూ తింటాం కదా మనము. అంటే ఇప్పుడు మామూలుగా బెండకాయ ఫ్రై, కొన్ని ఫ్రైస్ ఎలా ఉంటాయంటే పల్లీలతో ఉంటాయి, కొన్ని ఫ్రైస్ శనగపిండితో ఉంటాయి. సో అలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ముందు ఈ పక్క బాండి ఉంది కదా, ఇది వెలిగించేసుకుంటున్నాను. సో దీనికి సరిపడా నూనె పోసుకుందాం. అంటే కొంచెం దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది, లిటిల్. అరే మొత్తం ఏమి పీల్చదు, కాకపోతే కొంచెం పడుతుంది. ఎందుకంటే ఇదిగోండి, ఇలా మనం శనగపిండిలో నానబెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని బాగా వేయించుకోవాలి కదా నూనెలో. సో అందుకు ఇందులో వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ఇది మనం కొంచెం ఇట్లా పకోడీలాగా వేసుకోవాలన్నమాట, విడివిడిగా పొడి పొడిగా. కొంచెం అతుక్కుంటూనే వస్తాయి, బికాజ్ ఎంతైనా శనగపిండి కదా. సో పిండిగా అతుక్కుంటుంది కాబట్టి కొంచెం అతుక్కుంటూనే వస్తాయి, పర్వాలేదు. సో మనం అలా గ్రేవీలో వేసుకున్న తర్వాత కొంచెం సెట్ అయిపోతుందిలేండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇది కొంచెం స్పెషల్ వంట అంటే ఎప్పుడూ చేసుకునే రొటీన్ బెండకాయ ఎవరికైనా బోరే, బికాజ్ బెండకాయని మనం ఎక్కువగా చేసుకుంటాం ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. బెండకాయ, దొండకాయ, క్యాబేజ్, బంగాళదుంప ఇవన్నీ మనం రొటీన్గా చేసుకునే కూరగాయలు.
అంటే కంపేర్డ్ టు కాకరకాయ, ఆ కాకరకాయ వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం రొటీన్గా చేసుకుంటాం కదా. నిత్యం అందరి ఇళ్లలో ఉండేది రెడీగా ఇలా ఓపెన్ చేయగానే అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక్క 10 నిమిషాలు ఎక్కువ టైం కేటాయించుకోండి, చాలా బాగుంటుంది. చూద్దాం వేడెక్కిందో లేదో. సో ఇలా మనకు సాధ్యమైనంత పొడి పొడిగా మనం వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనము విడి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు మామూలుగా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం బెండకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే పక్క బాండీ ఉంది కదా, ఇది వెలిగించుకుందాం. అంటే ప్రాసెస్లు పెద్దగా ఉందా అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇది అయ్యేలోపు చేసుకోవచ్చు, అంతకన్నా ఏం లేదు. మేము 2 ప్రాసెస్ల రూపంలో ఏదైనా చెప్పినా కూడా టైం ఎక్కువ పట్టేది చెప్పము. అంటే ఒకవైపు ఒకటి అవుతున్నప్పుడు ఇంకోవైపు ఇంకోటి చేసుకునే విధంగానే చెప్తాం. అలా వెయిట్ చేసి గంటలు గంటలు అట్లాంటివి జనరల్గా అయితే ఏం చెప్పం మేము. ఓకే, సో దీంట్లో మనకు కొంచెం నూనె వేసుకుందాం. ముందుగా జీలకర్ర, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సర్వ్ వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. ఇదంతా గ్రేవీ కోసం మనం చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లికాడ లైట్గా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి టొమాటో ముక్కలు, సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. ఆ తర్వాత మనం కాస్త గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కాస్త కారం కూడా కొంచెమే వేసుకుందాం. వై బికాజ్ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 పొంగులు వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇటువైపు మీరు చూస్తే కనుక ఇది కూడా అవుతోంది. ఇలా చక్కగా మన కరకరలాడుతూ రావాలి. ఇదిగోండి ఇలా కరకరలాడుతూ 2 వైపులా ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అఫ్కోర్స్ కంచు పాత్రలు కదా, ఇలా అడ్డుకుపోతూ ఉంటాయి, బట్ వచ్చేస్తాయి. అంటే మనకు ప్రాపర్గా వేగిపోయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. సాధారణంగా నిమ్మకాయలు ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోవడము, తర్వాత పాడైపోవడము అవుతూ ఉంటాయి. కానీ మనం నిమ్మకాయల్ని ఎక్కువ రోజులు వాడదామని తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నిమ్మకాయల్ని ఒక న్యూస్ పేపర్లో ఉంచి ఆ తర్వాత పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. అలా చేసినట్టయితే చాలా రోజుల వరకు నిమ్మకాయలు చాలా తాజాగా ఉంటాయి, హ్యాపీగా రసం కూడా కరెక్ట్గా వస్తాయి. ఈసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో ఇలా ట్రై చేయండి. నూనెలో కొంచెం తక్కువ నూనెలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు టైం ఎక్కువ పట్టింది. సో ఇలా మనకు బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చక్కగా ఇలా వేగినటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇలా అనుకుంటూ ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఓకే, ఇలా తీసుకున్నాక ఒక్క 2 నిమిషాల పాటు ఇలా ఉంచేసామనుకోండి, ఆహా టేస్టీ టేస్టీ బెండకాయ కూర చాలా డిఫరెంట్ టేస్ట్లో మనకు ఉంటుందన్నమాట. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా. సో చివరిగా దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇంత బాగుంది చూసారా. ఇది చెప్పాను కదండి, రైస్లోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, ఇక చపాతీ వీటికైతే ఇంక అసలు చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు సూపర్గా ఉంటుందన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మనకి వడా కర్రీ అని ఉంటుంది యాక్చువల్గా. సో అలా ఉంది యాక్చువల్ చూస్తుంటే. ఓకే, ఇలా చక్కగా వేడివేడిగా కమ్మకమ్మగా బెండకాయ శనగపిండి వేపుడు కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బెండకాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బెండకాయ శనగపిండి వేపుడు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, నిమ్మరసం, నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె వేసి వేడయ్యాక కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, కొంచెం కారం, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో కొంచెం కొత్తిమీరను వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెండకాయ శనగపిండి వేపుడు కూర రెడీ. చూసారు కదా, బెండకాయ శనగపిండి వేపుడు కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వేపుడు కూర ఇప్పుడు అర్థమైందండి. వేపుడు కూర ఎందుకు అలా కలిపి అన్నారనేది. వేపుడిని కూర చేశాము. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్, పక్కా బెండకాయ టేస్ట్. బెండకాయ నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రాణం. ఇంకా దాంతో ఏ కూర చేసినా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చుతుంది అనుకోండి. కానీ తెలుస్తుంది పక్కాగా ఇది బెండకాయ అని ఇట్లా ఫుల్గా తెలుస్తుంది. అంటే కొన్నిట్లో తెలియదు. వేసాం కదా ఎందుకు తెలియదు అని అనుకుంటున్నారా? లేదండి, కొన్ని వేసినప్పుడు తెలియవు ఏమేం వేసాము ఏంటి అని. మిగతా టేస్ట్ డామినేట్ చేస్తూ ఉంటాయి, కానీ మన బెండకాయ కదా అదే డామినేట్ చేస్తుంది. చాలా బాగుందండి. సో దాని గుజ్జు టేస్ట్ కూడా అలా వస్తుందన్నమాట. తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పన్నీర్ ఫ్రైడ్ సాలెడ్. మరి ముందుగా పన్నీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కీరా ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. స్టవ్తోనే మనం ఆయిల్తోనే చేస్తాం, కానీ మరి ఇట్లా ఓవర్ మసాలాస్ అట్లాంటివి ఏమీ లేవు. సో ప్రాపర్గా వెయిట్ మేనేజ్మెంట్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా పనీర్ కాబట్టి 100% హెల్ప్ చేస్తుంది. బికాజ్ పనీర్లోనే మనకి విటమిన్ డి, B12, విటమిన్ ఏ, కాల్షియము ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా మనకు పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది పనీర్. సో ఇక్కడ మనం ఫ్రైడ్ పనీర్ అన్నాం. సో ఫ్రైడ్ పనీర్ ఎలా చేయాలో ముందు చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ పనీర్ ముక్కలు, ఓకే, ఇలా ఇన్ని పనీర్ల వరకు తీసుకున్నాము ప్రస్తుతానికి. సో దీంట్లో మనం కొన్ని పొళ్ళు యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ అన్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేస్తాను. ముందుగా కాస్త పసుపు, గడ్డ పెరుగు తీసుకున్నామండి. సో అది కూడా వేసేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి మనం జస్ట్ స్పూన్తో అలా మిక్స్ చేసేసుకుందాము. లాస్ట్లో మనం చేతులు పెట్టేసుకోవచ్చు నీట్గా. సో ఆ తర్వాత కాస్త ఉప్పు, ఈ పనీర్కి తగ్గట్టుగా ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం. స్పైసీగా ఉండాలి అనుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇప్పుడు దీన్ని చక్కగా చేత్తో మిక్స్ చేసేసుకుందాం. కావాలంటే కొంచెం హెల్ప్ కోసం కాస్త నూనె కూడా తీసుకోవచ్చు. అంటే మనకు కొంచెం మిక్సింగ్ అనేది ప్రాపర్గా అవుతుందన్నమాట.
ఇది అఫ్కోర్స్ ఇది మీ ఇష్టం అండి, నేను మామూలుగా తీసుకున్నాను, ఈజీగా ఉండడానికి, మిక్సింగ్ సరిగ్గా అవ్వడానికి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో మంచి అంటే మ్యారినేట్ చేస్తున్నట్టే కదా, సో మ్యారినేషన్కి ఖచ్చితంగా మనకి నిమ్మరసం ఉండాలి. నిమ్మరసం కూడా తీసేసుకుందాం. సో మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో శాకాహారం తినే వాళ్ళకు కూడా చక్కగా మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇది ఒక్కసారి నీట్గా కలిపేసుకున్నాం కదా. ఈ గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పనీర్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ పనీర్ అన్నాం కదా, ఇదన్నమాట ప్రాసెస్. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త నూనె వేసుకోవాలి. సో బాండి కొంచెం మనకు వేడైన తర్వాత ఈ పనీర్ ముక్కలు వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలా మనం ఒక మ్యారినేట్ చేసిన తర్వాత, అంటే వీటన్నిటికీ మసాలా పొళ్ళని పట్టించిన తర్వాత ఒక్క 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే మహా బెటరు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను అప్పటికప్పుడే చేస్తున్నాను. సో మీరు తయారు చేసేటప్పుడు ఒక్క 10 నిమిషాల ముందు తయారు చేసుకొని అలా ఉంచేసినా పర్వాలేదు, ఇలా క్లాత్తో కవర్ చేసినా కూడా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా పర్వాలేదు. అంటే మామూలుగా మ్యారినేట్ చేశాక దానికి పట్టడానికి అంతే. ఓకే, సో ఇప్పుడు ఇలా మనకు సింగిల్గా నూనెలో వేసేసుకోవాలన్నమాట. స్లోగా వేడెక్కుతుంది ఇంకా. సో ప్రాపర్గా వేడెక్కే టైంకి మనం వేసేసామంటే సమానంగా కాలుతుందన్నమాట. ఇలా పకోడీలాగా వేసేసుకోవడమే. సో కొంచెం ఏదన్నా ఇట్లా గ్రేవీ లాగా మిగిలిపోతే పిండి దాని మీద వేసేస్తున్నాను. ఇలా చక్కగా వేసేసుకున్నాం కదా, ఒక్కసారి కదుపుతాం లైట్గా. సరే ఇలా అనుకుంటే మనకు అన్ని వైపులా నీట్గా పడుతుంది. ఓకే, సో ఇది ఇలా చక్కగా మనం సిమ్లో పెట్టుకొని రెండు వైపులా కొద్దిగా బాగా మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట, మరి మాడగొట్టకుండా. సో కొంచెం డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక్క 1 to 2 minutes టైం పడుతుంది. వన్స్ ఇది అయిపోయింది అంటే మిగతా మనకు ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఒక 1-2 minutes వెయిట్ చేద్దాం. ఒక 1-2 minutes వెయిట్ చేసామండి. ఇలా చక్కగా రెండు వైపులా చూసారా ఈ రంగులో మనకు ఫ్రై అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఈ ఎక్సెస్ ఆయిల్ ఏం లేకుండా ముక్కని మాత్రమే తీసుకోండి. పనీర్ ఫ్రైడ్ పనీర్ తీసుకున్నాం కదా, ఇక ఇందులో మనకు కావాల్సినవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, అలాగే ఉడికించుకున్నటువంటి మొక్కజొన్న గింజలు. సో ఇక్కడ పనీర్ మాత్రమే కాదండి, దాన్ని హెల్తీ చేయడానికి ఇంకా చాలా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక ఓన్లీ పనీర్ అంటే పనీర్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దు, ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, అలాగే ఉల్లికాడలు కూడా. సో మీరు ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు. ఎందుకు కచ్చా పచ్చాగా అంటే దాని కారం మొత్తం కలవాలి కాబట్టి. మామూలుగా ముక్కగా మీరు వేసేసి ఎంత స్లిట్ చేసినా కూడా సాలెడ్ కదా, మనం బాండీలో ఏం వేయట్లేదు, సో కారం సరిగ్గా కలవదు. సో అందుకు కచ్చా పచ్చగా దంచుకుంటే ఈజీగా మన కారం అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే మన సాలెడ్కి ఇంకా ఉప్పు వేయలేదు కదా, సో దానికి తగ్గట్టుగా లైట్గా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా నీట్గా కలిపేసుకున్నాం కదా, చివరిగా కాస్త నిమ్మరసం కూడా పిండేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా.
నూలు వస్త్రాలు అదేనండి, కాటన్ క్లాత్స్కి అప్పుడప్పుడు మనం ఆరేసినప్పుడు ఆ చోట తుప్పు ఉండడము అది మనకు బట్టకు తగులుతూ ఉంటుంది. ఆ తుప్పు వదలడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిమ్మ చెక్కని చక్కగా ఆ తుప్పు ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ బాగా రుద్ది ఆ తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు తుప్పు ఇట్టే వదిలిపోతుంది. ఈ ఇబ్బంది మీకు ఎప్పుడైనా ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది కూర అని చెప్పాలా, సాలెడ్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి, అన్నీ అని చెప్పచ్చండి. సో ఈ సాలెడ్ని మీరు అన్నంలో కాదు రోటీలోకి అది కూడా చాలా చాలా సాత్వికంగా చాలా బాగుంటుంది. సో పనీర్ ఫ్రైడ్ సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ ముక్కలు 1/2 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కీరా ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా. పనీర్ ఫ్రైడ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పనీర్ ముక్కలు, పసుపు, గడ్డ పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, కాస్త నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసి అన్ని వైపులా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కీరా ముక్కలు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ ఫ్రైడ్ సాలెడ్ రెడీ. చూసారు కదా పనీర్ ఫ్రైడ్ సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ, సింపుల్. జస్ట్ పనీర్ ముక్కలు వేయించుకోవడం మాత్రమే జస్ట్ ఫస్ట్ స్టెప్ అనమాట. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో పనీర్తో పాటు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆబ్వియస్లీ పనీర్ అంటే టేస్టీగా ఉంటుంది. మొక్కజొన్న గింజలు, కీరా, మసాలా పొళ్ళు చాలా బాగుందండి. మరీ చప్పగా అయితే నేను చేసుకోలేదు. కొంచెం ఒక చిన్న స్పైస్ ఎలిమెంట్ అయితే నేను యాడ్ చేశాను. తినండి, చూసుకోండి. అంటే మీకు అలవాటు బట్టి. అంటే కొంతమందికి ఏంటంటే డైటింగ్ చేసే టైంలో నోరు అర్చుపుడుతుంది. ఇటువంటివి ఎక్కువ తింటే విరక్తి పుట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాపర్గా ఉప్పులు కారాలు వేసుకోవాలి, ఎక్కువ కాదు. సో చూసుకొని మరీ చప్పగా కాకుండా ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పోదనమాట. 100% ట్రై చేయండి. ఇలా ఈ మెథడ్లో ట్రై చేస్తే చాలా బాగుంది. ఓకే, చూసారు కదా ఇవాళ మన అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.